క్రికెట్ మైదానంలో ఆటగాడిగా రానిచ్చి అదే గ్రౌండ్ లో అంపైర్ గా కొత్త ఇన్నింగ్స్ ను ప్రారంభించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అజితేష్ ఆర్గల్ జీవిత ప్రయాణం సరిగ్గా ఇలాగే సాగింది. ఒకప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యంలో అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న అజితేష్ ఇప్పుడు ఐపీఎల్ 2026 సీజన్ లో అంపైర్ గా అరంగేట్రం చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. 2008 అండర్ 19 ప్రపంచ కప్ ఫైనల్ గుర్తుందా? మలేషియాలో జరిగిన ఆ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించడంలో అజితేష్ ఆర్గల్ కీలక పాత్ర పోషించారు. కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన అతడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఆ జట్టులో ఉన్న విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజాలు అంతర్జాతీయ స్టార్లుగా ఎదిగితే అజితేష్ మాత్రం దేశవాళీ క్రికెట్ కు పరిమితమయ్యాడు. అయితే ఆటపై ఉన్న మక్కువతో అతడు అంపైరింగ్ గా కెరీర్ గా ఎంచుకున్నారు. బీసీసీఐ నిర్వహించిన అంపైరింగ్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి మెల్లగా దేశవాళీ మ్యాచ్ల ద్వారా అనుభవాన్ని గడించారు. అజితేష్ ఆర్గల్ పట్టుదల ఫలితంగా ఐపీఎల్ 2026లో అంపైరింగ్ చేసే అవకాశం లభించింది. ఏ ప్లేయర్ అయితే ఒకప్పుడు తన జట్టులో ఆటగాడిగా ఉన్నాడో ఇప్పుడు అదే స్టార్ ప్లేయర్ కు అంపైర్ గా తీర్పులు చెబుతుండడం విశేషం. గల్లీస్ నుంచి వైట్ కోట్ వరకు కూడా అతడి ప్రయాణం ఎంతో మంది యువ క్రికెటర్లకు స్ఫూర్తిదాయకం. ఆటగాడిగా శిఖరాలను చేరుకోలేకపోయినా క్రికెట్లోనే మరో రూపంలో రాణించవచ్చని అతడు నిరూపించారు. అజితేష్ తన రెండో ఇన్నింగ్స్ లో కూడా ఆటగాడిగా సాధించిన విజయాలనే పునరావృతం చేస్తారని ఆశిద్దాం.